ఆ స్కిల్ యూనివర్సిటీ ఒక 3 ఏళ్ల దాకా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 3 ఏళ్ల తర్వాత స్కిల్ యూనివర్సిటీ దాని కాళ్ళ మీద అది నిలబడాలి. పిల్లల దగ్గర ముక్కుపిండి ఫీజు వసూలు చేయాలి, లెక్చరర్లకు జీతాలు ఇవ్వాలి, కాలేజీ స్వయంగా తనకు తాను యూనివర్సిటీ నడుపుకోవాలన్నది నేను చెప్పట్లా, పిల్లలు చెప్పట్లేదు, స్కిల్ యూనివర్సిటీ చట్టములోనే పొందుపరచబడ్డది. విచ్ ఈస్ ఎ పీపీపీ మోడల్. ఇలా ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఇలా రాష్ట్రంలో 113 పాలిటెక్నిక్లు ఉన్నాయి. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయంతో 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతా ఉంది. ఇలా అర్థం చేసుకోవాల్సింది రేవంత్ రెడ్డి ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీని పేరు మీద ఈ 59 ప్రభుత్వ పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తున్నాడు. స్కిల్ యూనివర్సిటీ ఈజ్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ విచ్ ఈజ్ నాట్ గవర్నమెంట్. అంటే ఇవాళ ప్రభుత్వ ఆస్తులను 100,000 కోట్ల రూపాయల విలువ కలిగిన భూములను, భవనాలను, ఈ 59 పాలిటెక్నిక్లను ప్రైవేట్ కప్పజెప్పే కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేపు వాళ్ళు ఏం చేస్తారు? ఈ పాలిటెక్నిక్ లో ఉన్నటువంటి భూములను అమ్ముకుంటారు. ఈ పాలిటెక్నిక్లను కుదబెట్టి, ఆస్తులను కుదబెట్టి రేపు బ్యాంకుల్లో అప్పులు తేవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగేది ఎంత నిజమో, భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరిగేది కూడా అంతే నిజం. రేవంత్ రెడ్డికి ఈ పాలిటెక్నిక్ ఆస్తుల మీద కన్నుబడ్డది. ఈ పాలిటెక్నిక్ ఆస్తులను అమ్ముకోవడానికి, ఈ పాలిటెక్నిక్ ఆస్తులను పెట్టి బ్యాంకుల్లో అప్పులు తేవడానికి ఒక కుట్ర చేస్తా ఉన్నాడు. ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేడు. ఈ పిల్లలు ఇలా పాలిటెక్నిక్ పిల్లలు ఏం కోరుకుంటున్నారు? స్కిల్ కావాలి, ఉద్యోగము కావాలి. ఈ పిల్లలు మంచి శిక్షణ కావాలి, ఉన్నత విద్యా అవకాశాలు ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇలా ఉద్యోగం కావాలి, స్కిల్ కావాలి, ఉన్నత విద్యా అవకాశాలు కావాలి. ఇలా పాలిటెక్నిక్ విద్యార్థులంటే కేవలం బ్లూ కాలర్ జాబ్స్ చేసే వాళ్ళు కాదు, వైట్ కాలర్ జాబ్స్ కూడా చేసే విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు. నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాను. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎంతో మంది ఏఈలుగా, డిప్టీలుగా, ఈఈలుగా ఉన్నతమైన స్థానాల్లో గెజిటెడ్ ఆఫీసర్లుగా పనిచేసినారు. రాష్ట్రంలో పనిచేసే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సగం మంది ఈ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ లో చదివిన వాళ్ళే. ఏ ఎంవీఐలుగా, ఎంవీఐలుగా, ఆర్టీఓలుగా పనిచేస్తున్నారంటే వాళ్ళంతా పాలిటెక్నిక్ విద్యార్థులే. ఈరోజు హెచ్ఎండబ్ల్యూఎస్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్న ఇంజనీర్లో సగం మంది మన పాలిటెక్నిక్ విద్యార్థులే. అంటే పాలిటెక్నిక్ అంటే బ్లూ కాలర్ జాబ్స్ కాదు, పాలిటెక్నిక్ అంటే వైట్ కాలర్ జాబ్ చేసేటువంటి విద్యార్థులు కూడా. ఇవాళ ఈ విద్యార్థులను తీసుకుపోయి నువ్వు ఐటీఐలతో కలపడం అంటే ఇది డిగ్రేడ్ చేయడం అవుతుంది. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో ఇది చెలగాటమైతుంది. ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు రేపు ఆ స్కిల్ యూనివర్సిటీలో కలిపితే మీకు అసలు లాటరల్ ఎంట్రీ ప్రశ్నార్థకమవుతుంది. ఇవాళ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో చదివే అవకాశం ఉండదు. ఇంజనీరింగ్ ఈజ్ గవర్న్ బై ఏఐసిటిఈ. ఏఐసిటిఈ అప్రూవల్ లేకుండా లాటరల్ ఎంట్రీ అవకాశం ఉంటుందా? పాలిటెక్నిక్స్ ఆర్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ, ఇంజనీరింగ్ ఈజ్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ. దట్స్ వై యూ హ్యావ్ ఎ lateral entry. By writing ECET exam, you are directly joining the engineering second year. If tomorrow these polytechnics are merged into skill university, these students will not have the lateral entry opportunity. ఈ అవకాశాన్ని కోల్పోతారు. ఈ పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడుకుంటున్నారు. ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థులు 15,000 రూపాయలు కడితే మొత్తం పాలిటెక్నిక్ అయిపోతుంది. 5,000 సంవత్సరానికి ఫీజు కడితే ఇవాళ అద్భుతంగా పాలిటెక్నిక్ పూర్తయితుంది. జాబ్ చేసే వాళ్ళు జాబ్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ వెళ్ళవలసిన వాళ్ళు ఇంజనీరింగ్ వెళ్తున్నారు. ఈ స్కిల్ యూనివర్సిటీలో 1 ఇయర్ డిప్లొమాకు 40,000 ఫీజు పెట్టిండ్రు, 3 నెలల కోర్సుకు 30,000 ఫీజు పెట్టిండ్రు. మరి రేపు పాలిటెక్నిక్ లో ఫీజు పెరగదనే గ్యారంటీ ఏంది? అయినా గవర్నమెంట్ లో చదివే పిల్లలు
రేపు ప్రైవేట్ లో పోయి చదవాల్సిన అవసరమేంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింద నడుస్తున్న ఈ పాలిటెక్నిక్లు రేపు పీపీపీ మోడల్లో ఉండే యూనివర్సిటీ కిందికి పోతే ఈ పిల్లలకు భద్రత ఉంటుందా? ఈ విద్యకు భవిష్యత్తు ఉంటుందా? రేపు ఫీజులు పెరగాయనే గ్యారంటీ ఏమున్నది? స్కిల్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? 3 ఏళ్లు మాత్రమే సహకారం ఇస్తాం, 3 సంవత్సరాల దాకా మాత్రమే మీకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తాం. ఆ తర్వాత మీ కాళ్ళ మీద మీరే నిలబడాలి. ఆ తర్వాత మీరే పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయండి, వ్యాపారాలు చేయండి, మీరే కాలేజీలు నడుపుకోండి అని స్కిల్ యూనివర్సిటీ చట్టంలో స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఈ పాలిటెక్నిక్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీలో బడ్జెట్లో నిధులు పెడుతుంది. మీకు మీ లెక్చరర్ల జీతాలకు గాని, పాలిటెక్నిక్ కాలేజీల నిర్వహణకు గాని, ఈ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ గాని రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తూ వచ్చింది. రేపు స్కిల్ యూనివర్సిటీలో కలిస్తే ఈ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఈ పిల్లలకు భవిష్యత్తు భద్రత ఉంటుందా? అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఇది ఒక మాసప్ ట్యాంక్ పోరాటం కాదు, ఇది ఒక కాలేజీ పోరాటం కాదు, 1,00,000 మంది విద్యార్థుల పోరాటం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఢిల్లీలో చూసాం, నీట్ ప్రశ్నపత్రం లీక్ అయితే జెన్జీ ఉద్యమాన్ని ఢిల్లీ వీధుల్లో మనం చూసాం. ఆ జెన్జీ పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఢిల్లీ జెన్జీ చూసాం, ఇప్పుడు తెలంగాణలో 1,00,000 మంది జెన్జీ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం చూస్తున్నాం. గత 20 రోజులుగా ఈ జెన్జీ విద్యార్థులు, ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు 20 రోజుల నుంచి జీవో 97 రద్దు చేయాలని మీరంతా కూడా పోరాటం చేస్తున్నారు. మీ పోరాటానికి నా సెల్యూట్. ఈ మధ్య 2 వీడియోలు చూశాను. మహబూబాబాద్ లో ఒక విద్యార్థి పోరాటం చేస్తుంటే ఒక సిఐ అతని గొంతు బట్టి బిసుకుతా ఉన్నాడు. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి, ఈ విద్యార్థులు ఏమైనా టెర్రరిస్ట్లా? ఆ విద్యార్థులను గొంతు పెట్టి బిసుకుతా ఉన్నావు. మొన్నెక్కడో ఒక పోలీస్ అధికారి ఒక పాలిటెక్నిక్ అబ్బాయిని